కాలం ఉన్న గండికోట నుంచి ఈయన కాంట్రాక్ట్ కోసం సమాంతరంగా కాలువ తీస్తున్నాడు. ఎండగడడానికి వచ్చా మీ తరపున తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈయన దోస్తే నేను భయపడి పారిపోవాలా? ఈ రాష్ట్రం ఎవరిది? ఎవరిది అంటే నేను ఇక్కడికి వస్తే ఇక్కడ మీటింగ్ కూడా లేదు. ఆ రోజు ఈ దారిలో పోతున్నాను. పూతల పట్టుకు నేను వెళ్ళాల. వీళ్ళ తాత రోడ్డు ఇది. అంగల్ వీళ్ళ జైజన అయింది. ఇలా ముత్తాద్దిది. 45 ఏళ్లుగా తిరిగే అంగళ్ళు ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నా. అంగళ్ళకు వస్తానే ఉంటా. అడ్డం వస్తే సైకిల్ తొక్కించుకుంటా పోతా. తమాషా అనుకోవద్దు. పెద్ద వాళ్ళు రాజకీయం చేసిన ప్రాంతం ఇది. ఇప్పుడే నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు ఆయిల్ పాండ్ నుంచి అప్పుడు ఇక్కడ తంబెళ్లపల్లి ఫ్యామిలీ, ఇంకో పక్క కలిచెర్ల ఫ్యామిలీ, గట్టు ఫ్యామిలీ, వాళ్ళందరితో కంపేర్ చేసుకుని నువ్వెంత అని అడుగుతున్నా. అవునా కాదా? ఏ తమ్ముళ్ళు మీకు రోషం లేదు, కోపం లేదు, బానిసలుగా బతకాలనుకుంటున్నారు కాదా? ఉందా రోషం? మీ భవిష్యత్తును నాశనం చేస్తే, అంధకారం చేస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను వస్తే నా మీదనే తప్పుడు కేసులు పెట్టి 600 మంది పైన కేసులు పెడితే ఏం తమ్ముళ్ళు మీకు ఆలోచన రాలేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మాకే ఇక్కడ రావడానికి అవస్థ అయితే ఈ ఆంబోతులు మిమ్మల్ని బతకనిస్తారా అని అడుగుతున్నా. ఈ బడుగు జనాలు, బలహీన వర్గాలు ఈ దుర్మార్గుల చేతుల్లో బలైపోవాల్సిందేనా? నాశనం అయిపోవాల్సిందేనా? 7 నెలల గర్భిణి ఈరోజు నీరు అడిగితే దాడి చేస్తావా? అంటే మీ ఆంబోతుల చేతుల్లో మా ఆడబిడ్డలు బలైపోవాలని అడుగుతున్నా. తాగేసి వస్తారు వీళ్ళు ఇష్టానుసారంగా పొగరెక్కి ఏమవుతుంది అనే అర్థం వచ్చింది వీళ్ళకి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజలే. అవునా కాదా అని అడుగుతున్నా. 7 రోజులే టైము, సమయం లేదు మిత్రమా. అవునా కాదా? అందుకే హలో తంబళ్లపల్లి, బాయ్ ద్వారకనాథ రెడ్డి. హలో తంబళ్లపల్లి, హలో తంబళ్లపల్లి. సిద్ధమా? నా దగ్గరనే మాట్లాడతారా? అంతేనా? ఏమి ఉత్తర కుమారుడి ప్రగల్భాలా? ఏం తమ్ముళ్ళు? రోషముండే తమ్ముళ్ళు మీసం వెలేయండి. వస్తే ఢీ కొనండి.